ప్రభుత్వం గతేడాది ఆగస్టు 1 నుంచి 17 నగరపాలక సంస్థల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఆటోమేటిక్ మ్యూటేషన్ సిస్టమ్ సత్ఫలితాలనిస్తోంది. ఖాళీ స్థలాల నుంచి ఇళ్ల వరకు, వాణిజ్య భవనాల నుంచి ఫ్లాట్ల వరకు క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్లతో పాటు నగరపాలక సంస్థ దసరాల్లో పేరు మార్పు అదే రోజు జరిగిపోతోంది. గత 5 నెలల్లో 23,000 మ్యూటేషన్లు ఇలా ఆటోమేటిక్గా జరిగిపోయాయి. ఆటోమేటిక్ మ్యూటేషన్ సిస్టంతో ప్రత్యేకించి నగరపాలక సంస్థల్లో అక్రమ వసూళ్లకు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల తర్వాత పేరు మార్పు ప్రక్రియలో జాప్యానికి తెరపడింది. కొత్త విధానంలో నగరపాలక సంస్థలో డేటాను స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖకు అనుసంధానించారు. సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్ చేయగానే మ్యూటేషన్ పూర్తి చేస్తున్నారు. ఆస్తిపై నగరపాలక సంస్థకు బకాయిలేమీ లేకపోతే రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ఒకే రోజు జరిగిపోతున్నాయి. ఆటోమేటిక్ సిస్టమ్ ప్రవేశపెట్టిన 5 నెలల్లోనే మ్యూటేషన్కి సంబంధించి పురా నగరపాలక సంస్థలకు 8 కోట్ల రూపాయలు వచ్చింది. మ్యూటేషన్ ఫీజులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి మున్సిపల్ ఖాతాకు జమ అయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.